వెరైటీ ఫంక్షన్స్, అద్దిరిపోయే ప్రోగ్రామ్స్, నోరూరించే ఫుడ్ ఫెస్ట్లు, కిక్ ఎక్కించే డాన్స్ షోలు, డిజైనర్ల క్రియేటివిటీ, మోడళ్ల మేనిపై మ్యాజిక్, నథింగ్ లో కూడా సంథింగ్ అనిపించే థీమ్స్, అలాంటి వెరైటీలపై ఫోకస్. తన యోగాసనాలతో అందరినీ ఆకట్టుకున్న బాలీవుడ్ బ్యూటీ శిల్పా శెట్టి ఇప్పుడు ఫిట్నెస్ లవర్స్ కోసం ద గ్రేట్ ఇండియన్ డైట్ అనే పుస్తకాన్ని రాసింది. సిటీలో హోటల్ పార్క్ హైత్ లో జరిగిన యంగ్ పిక్కీ లేడీస్ ఆర్గనైజ్ చేసిన కాన్ఫరెన్స్ లో పాల్గొంది. మన హైదరాబాదీ ఉమెన్స్ కి డైట్ అండ్ ఫిట్నెస్ పై సీక్రెట్లను చెప్పింది. మన ఇండియన్ ఫుడ్ లోనే అసలైన ప్రోటీన్స్ ఉంటాయని, అందరూ యోగా చేస్తే మరింత హెల్దీగా ఉంటారని అంటోంది శిల్పా శెట్టి. ప్రస్తుతానికి సినిమాలకి దూరంగా ఉంటున్నానని చెప్తోంది. రామ్ దేవ్ బాబాను నార్మల్ గానే కలిశానని, తనతో యోగా పరంగా ఎలాంటి కొలాబరేషన్ లేదని చెప్పింది. త్వరలో వెల్నెస్ సెంటర్స్, సెలూన్స్ అందుబాటులోకి తెస్తానంది శిల్పా శెట్టి. ఈ సెషన్ లో పింకీ రెడ్డితో పాటు పలువురు సోషలిస్ట్స్ పాల్గొన్నారు. The day you decide to lose weight, you can. And the way to do it is that you have to keep it very simple. Don't complicate it for yourself that you don't enjoy it, you have one binge day. Eat on a Sunday, eat whatever you want. But on other days, you have to have a lifestyle modification. You can't suddenly wake up and say, oh, today I'm going to lose weight. I think Hyderabad is the women are very well turned out. They look after themselves. So I think a spa would really do very well here. I'm a full-time mother, I'm a part-time worker, part-time professional. I've just finished writing this book. I'm working on my second book, and I'm doing a lot of brand endorsements, traveling. So my diary is pretty packed, and I'm also a wife and a mother. హైదరాబాద్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. చిత్రమయ్య ఆర్ట్ గ్యాలరీలో నిర్వహించిన ఈ వేడుకలను జేఎన్యూ ఫైన్ ఆర్ట్స్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ పద్మావతి ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా ప్రముఖ తంజావూర్ పెయింటర్ డాక్టర్ ప్రహ్లాద్ సారథ్యంలో 45 పెయింటింగ్లను ప్రదర్శించారు. ఈ నెల 10 నుంచి పెయింటింగ్స్ ను ప్రదర్శనకు అందుబాటులో ఉంచనున్నట్లుగా తెలిపారు. ఈ వేడుకల్లో పలువురు ప్రముఖులు హాజరయ్యారు. టైటిల్ విన్నర్స్ సందడి చేశారు. సమ్మర్ కలెక్షన్ ధరించి ర్యాంప్ వాక్ చేశారు. అమీర్పేట్ లోని ఓ హోటల్లో డిజైనర్ ఎక్స్పో లోగోను లాంచ్ చేసింది మిస్ ట్విన్ సిటీస్ హర్షిత. ట్రెడిషనల్ వేర్ అంటే ఇష్టమంది హర్షిత. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ లో భాగంగా ఉమెన్ డిజైనర్స్ తో కలిసి ఎక్స్పో నిర్వహించనున్నట్టు క్వైష్ సంస్థ టీం తెలిపారు. డ్రెస్ల నుండి జ్యువెలరీ, హోండా కార్స్ వరకు ఏ ఎగ్జిబిషన్ లో ప్రదర్శించనున్నట్టు చెప్పారు. క్వైష్ వాళ్ళు ఉమెన్స్ కోసమే ఈ ఎథ్నిక్ వేర్ని ఎగ్జిబిషన్లో సేల్లో పెడుతున్నారనమాట. ఈ సేల్ వచ్చేసి 14th and 15th of this March తాజ్ హోటల్లో జరుగుతుంది. సో ఇట్స్ అ వన్ స్టాప్ ఫ్యాషన్ డెస్టినేషన్. మీరు అందరూ రండి, అందరికీ నచ్చుతుంది. సో ఈ కుర్తా బ్రాండ్ వచ్చేసి అలోకా దే ఇంట్రొడ్యూసింగ్ న్యూ బ్రాండ్ అలోకా. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఎక్సైటెడ్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ క్వైష్. వెస్టర్న్ అంటే ఇష్టం, బట్ నాకు సెట్ అయ్యేది ఏంటంటే ఎథ్నిక్ వేరే. సిటీ ఫుడ్ లవర్స్ కోసం బిర్యానీ కబాబ్ ఫెస్టివల్ ప్రారంభమైంది. హైదరాబాద్ ఫుడ్ అనగానే అందరికీ బిర్యానీ గుర్తొస్తుంది. అందుకే ఇక్కడి రుచులతో పాటు పలు రకాల కబాబ్స్ ను కూడా ఈ ఫుడ్ ఫెస్ట్ లో అందిస్తున్నారు. కొండాపూర్లోని రాడిసన్ హైటెక్ సిటీ హోటల్లో కబాబ్స్ బిర్యానీ స్టార్ట్ అయింది. వెజ్, నాన్ వెజ్ తో పాటు పలు రకాల ఫ్రూట్స్, డ్రింక్స్ ఈ ఫుడ్ ఫెస్ట్ లో అందిస్తున్నారు. కొత్త రుచులను కోరుకునే వారి కోసం రెస్టారెంట్, స్టార్ హోటల్స్ ఇలా డిఫరెంట్ థీమ్స్ తో ఫుడ్ ఫెస్టివల్ ను ఏర్పాటు చేస్తున్నాయి. ఈ నెల 17 వరకు ఫుడ్ ఫెస్ట్ కొనసాగనుంది.